అది కొంచెం సైడ్ జరిగింది. కొంచెం ఒక మాట చెప్పు. రామని చెప్పండి. షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు దాదాపు 2000 మంది రోడ్డుపైకి వచ్చి కూర్చున్నారు. ఇది 5 రోజులుగా జరుగుతూ ఉంది. కనీసం ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకు మద్దతుగా సిపిఐ నేత, సిపిఐ జాతీయ నాయకులు ఇక్కడ నారాయణ గారు కూడా ఉన్నారు. నారాయణ గారితో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, తర్వాత నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? గురించి మొత్తం మాట్లాడతావా? సూపర్వైజర్ మీరు నారాయణ గారు 6 months బ్యాక్ వచ్చినామే సూపర్వైజర్ అయింది, స్టాప్ అయింది. ఆయన స్పీచ్ సవరించుకొని ఏం చెప్తున్నారంటే 30 మంది సూపర్వైజర్లు ఒక్క ఉంది అంతే. స్టాప్ చేయమనండి మమ్మల్ని కూడా స్టాప్ చేయమనండి. 10 years 15 years చేసిన వాళ్ళు ఉంటాం కదా, మరి అలా చేయొద్దా? అందరూ వినాలి. ఎంత నిలబడాలి, కూర్చోండి. అదే రకంగా సంజయ్ గారు కూడా విచ్చేశారు. అదే రకంగా మద్దతుగా ఇంకా అనేక కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా విచ్చేశారు. అయితే నిన్న రాత్రి మనతో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ప్రతిపాదనలో ఒకటి ఏంటంటే, వారం రోజుల లోపల ఒక ఉన్నత స్థాయి బృందము ఈ కంపెనీకి వస్తారని, వచ్చి జీతాల యొక్క పెంపకం యొక్క విషయంలో ఇతరతర కంపెనీలో కార్మికుల పట్ల జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో చర్చలు జరుపుతాం, ఆ ప్రకారంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పని వారు ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదన చేసినటువంటి సమయంలోనే మరి మీరు నో వర్క్ నో పే అని చెప్పని ఇక బోర్డు మీద ఎట్లయితే లిఖితపూర్వకంగా వేశారో అట్లాగే లిఖితపూర్వకంగా మీరు కూడా వేస్తే మంచిది అని చెప్పని అందరం ఇక్కడ కూర్చుని మళ్ళా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మీరు మాట్లాడి పైన ఒప్పించి మళ్ళా మీరు రండి అని చెప్పాం. అయితే మనం అప్పటికి ఇక్కడ గంటన్నర వెయిట్ చేసాం. 9:30 10 అయింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క సమాచారం ఏంది, మా సహచర ఉద్యోగులు ఎవరైతే ఇతర బోర్డులో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం, రేపు పొద్దునే మళ్ళీ మేము మాట్లాడతామని చెప్పని వాళ్ళు చెప్పారు. చెప్పిన ప్రకారంగానే అయితే మేము కూడా మళ్ళీ పొద్దునే నిర్ణయం చేస్తాం, పొద్దునే కలుసుకుని మాట్లాడి ఈ ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పని మరి నేను గాని, రవి గాని, సత్యప్రసాద్ గాని, బాలచంద్ర గాని, గోపాల్ గాని, మిగతా మన యొక్క మహిళా కార్మిక నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆలోచనగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం మళ్ళీ యథాతథంగా పని వేళలు ప్రారంభమయ్యే సమయానికి మన దగ్గర ఎంతమంది అయితే సిబ్బంది ఉన్నారో అంతమంది సిబ్బంది మళ్ళీ ఇది
గేటు బయట కూర్చుని ఆ సంగతి ఏంది, జీతాలు పెంచే విషయంలో ఏం ఆలోచించారన్నటువంటి విషయం పైనే నిరసన మనం కొనసాగిస్తున్నాం. ఈ మధ్యలోనే కొంతమందిని భయపెట్టారని, కొంతమందిని లోపలికి రమ్మన్నారని, మనతో పాటు ఉంటూ మనతో పాటు తిరుగుతూ మన కోసం మాట్లాడుతున్నాం అన్నటువంటి ఒకరిద్దరు కూడా లోపలికి వెళ్ళారన్నటువంటి విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. ఈ విషయాలు కూడా మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరి పెద్దలు నారాయణ గారు వచ్చిన తర్వాత, సంజయ్ గారు వచ్చిన తర్వాత, ఇతర సహచర సోదరులు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనుకుని ఆ జిఎం గారిని ఇక్కడికి పిలవటం జరిగింది. ఆ ప్రకారంగా జిఎం గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు ఏం చెప్పారనేది మీరు చూశారు. వారం రోజులు ఖచ్చితంగా మన యొక్క బృందం వస్తుందని చెప్పని వారు చెప్పారు. దాంతో పాటు వారు ఒక మాట ఏమన్నారంటే నార్మల్సీ అనేది ఏర్పడాలి అంటే వారు అన్నమాట విషయం చెప్తున్నా. పరిశ్రమ నడవాలి, కార్మికులు రావాలి, ఆ బృందం వస్తుంది. వచ్చిన తర్వాత అందరితో మాట్లాడమంటే మాట్లాడుతుంది, ఒక్కొక్కరితో మాట్లాడమన్నా మాట్లాడుతుంది. ఆ యొక్క 5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అనుకున్నా కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా కూడా జీతాల పెంపుకు సంబంధించినదే ప్రధాన అంశం అన్నటువంటి కూడా జిఎం గారు చెప్పారు. చెప్పిన తర్వాత మరి నారాయణ గారు మేము ఇక్కడ మీతో సహచరులు కూడా కాసేపు ఏం చేస్తే బాగుంటది, దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఎలా దీనికి ఒక ఫలితం వచ్చే విధంగా ఆలోచించాలన్నటువంటి విషయం పైన కొంచెం తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కొన్ని వేల సంఘాలను నెలకొల్పిన వాళ్ళు, వేల సంఘాలకు నాయకత్వం వహించిన వాళ్ళు, అట్లాగే కొన్ని సంవత్సరాలుగా నన్ను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా మామూలు నాయకుడిగా బీజేపీ వ్యక్తిగా చూస్తున్నటువంటి ఒక సందర్భం ఉన్నది. మరి న్యాయవాదిగా కూడా సంజయ్ గారు ఇక్కడికి వచ్చారు. మరి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అంటున్నప్పుడు ఆయన ఒక మాట వెళ్ళాడు. ఆ మాట కూడా మీరు మైక్ లో విన్నారు. నేను ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్న తర్వాత నేను మైక్ లో చెప్పినటువంటి మాటను అందరూ రికార్డు చేసుకున్నటువంటి తర్వాత ఆ మాట మీద నేను లేకపోతే నేను మీకు ముఖం చూపించగలనా, మీ ముంగడికి రాగలనా, మీరు మమ్మల్ని వదిలిపెడతారా అన్నటువంటి మాట కూడా వారన్ని లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం ఏం చేయాలన్నది మనం ఒక 2-3 నిమిషాలు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత మనం ఏ రకంగా కార్యాచరణ ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్లాలన్నటువంటి విషయాల్ని మనం ఒక్కొక్కరుగా దీన్ని కొనసాగించి పూర్తి చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. నారాయణ గారు, నా యొక్క పౌరులు, నా యొక్క ప్రజలు కావాల్సిన వాళ్ళు అన్నట్టుగా నాకు అందరూ ఫోన్లు చేయటం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన నాడే చెప్పాను, నేను యూనియన్లకు సంబంధించినటువంటి వ్యవహారాలకు పోవటం అది బిఎంఎస్ మద్దత, సిఐటియు మద్దత, ఏటీయూసీ మద్దత, ఇంకోటి మద్దత అన్న దాంట్లోకి నేను పోవటం కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల యొక్క సాధనలో నా మాట ఈ పూట మీ మాట అయితే ఉందో అదే పలుకుతానది, ఆటైనా పాటైనా అని చెప్పని నేను పేర్కొన్నాను. మీ అందరికి కూడా తెలుసు ఆ రకంగా నేను ఎలా వ్యవహరించానో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అయితే ఇది ఒక పతాక స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యం సందర్భంలో అనేక రకాలుగా ఆలోచించవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది. రాత్రి మనం చెప్పాం, చాలా విషయాలు చెప్పినటువంటి విషయాలకి మనం ఖచ్చితంగా చెప్పాం. ఈ 4 రోజుల్లో ఎవరైతే సమ్మె చేశారో ఈ సమ్మె చేసినటువంటి వాళ్ళందరూ కూడా జీతాలు ఇచ్చేటట్టుగా, ఇచ్చి తీరేటట్టుగా చూసే బాధ్యత అని చెప్పడం జరిగింది. తర్వాత రెండోది, ఎవరిని ఎలాంటి వేధింపులకి గురి చేయకుండా చూసేటువంటి బాధ్యత కూడా మాది అని చెప్పని రాత్రి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నారు. రెండవ అంశం. మూడవ అంశం, ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ కి మనం నివేదిక ఇవ్వటం, మరి దానికి సంబంధించినటువంటి మరి చైర్మన్ మెంబర్ అయినటువంటి విజయభారతి గారు కూడా రేపో ఎల్లుండో ఈ యొక్క కంపెనీకి విజిట్ కి అఫీషియల్ గా రావడానికి ఆమె సంబంధిత రాష్ట్రానికి కూడా సమాచారం పంపింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. హ్యూమన్ రైట్స్ సంబంధించి ఇంకా మహిళా కమిషన్ కూడా దరఖాస్తు పెట్టాం. ఆ మహిళా కమిషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్న కారణం ఏంది, మీ యొక్క డిమాండ్లకు మద్దతుగా. ఇకపోతే మొదటి నుంచి కూడా ఎవరైతే మీ మీద వేధింపులకు గురి చేశారో
ఎవరైతే మిమ్మల్ని అనేక రకాలుగా హింసించారో మానసికంగా మరి టార్గెట్ ఓరియంటెడ్ పనిలో కూడా శిక్షించారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పాం. ఆ రకంగా నలుగురు పేర్లు కూడా మనం చెప్తే నలుగురిని కూడా మేము సస్పెండ్ చేస్తాం, కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాం, ఆ ప్రకారం ఎంక్వైరీ అయిన తర్వాత డిస్మిస్ చేస్తాం అన్నటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పిన విషయం మనందరం కూడా తెలిసిన అంశమే అని చెప్పని నేను మనవి చేస్తాం. అయితే ఇక్కడ లిఖిత పూర్వకంగా ఇచ్చేటువంటి అంశం ఒకటి. రెండోది, మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని లోపలికి వెళ్తే మన మాట వీళ్ళు వింటారా వినరా, మళ్ళీ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం పైన ఉన్నటువంటి ఒక సందిగ్ధం, ఉన్నటువంటి ఒక అపనమ్మకం. ఈ అపనమ్మకం సంబంధించినటువంటి విషయంలో కూడా రాత్రి ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈరోజు ఉదయం నేను మళ్ళీ మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ యొక్క షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటిదే ఒక డైరెక్టర్ దీపక్ రెడ్డి అని ఉన్నాడని మీరు అందరు చెప్పారు. ఆ దీపక్ రెడ్డి గారు స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడారు. మీరు లిఖిత పూర్వకంగా బలవంతం చేస్తున్నారట, అడుగుతున్నారట అన్నటువంటి విషయంలో వాళ్ళు అడిగారు. అడిగితే నేను చెప్పాను, అవును మీరు నోటీసు నో పే నో వర్క్ అని వేసిన తర్వాత అడగడంలో తప్పే ఉంది అని చెప్పని ప్రస్తావించారు. ప్రస్తావిస్తే ఆయన అప్పుడు అన్న మాట ఏంటంటే 21వ తారీఖు నాడే, గుర్తుపెట్టుకోండి, 21వ తారీఖు నాడే హై లెవెల్ కమిటీ జీతాలు పెంచే విషయంలో ఇతరతర చర్చించవలసినటువంటి విషయంలో 21వ తారీఖు నాడే ఇక్కడికి మేము పంపడం జరుగుతుంది, వస్తుంది అన్నటువంటి విషయాన్ని వారు చెప్పారు. ఇక పోతే ఇదే దాంట్లో డైరెక్టర్లు రాఘవన్ అని చెప్పని ఉన్నాడు, ఇదే దాంట్లో డైరెక్టర్ రామానుజం అని కూడా ఇంకొక ఆయన ఉన్నారు. నేను మీ మాట కూడా ఎట్లా నమ్మాలంటే వాళ్ళిద్దరితో కూడా నాకు ఫోన్ చేయించారు. ఫోన్ చేయించి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించిన తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట, సాధారణ సామాన్య పరిస్థితులు నెలకొల్పితే అన్ని రకాల పనులు వెళ్తాయి అని చెప్పడం జరిగింది. ఈ సాధారణ సామాన్య పరిస్థితులు ఏంటి అన్నటువంటి విషయానికి వస్తే ఇందాక ఆయన చెప్పింది. అయితే నేను చెప్పాను ఆయనకి స్పష్టంగా, 21వ తారీఖు నాడు గనక మీ బృందం వచ్చి ఇక్కడ వేతనాలు పెంచే విషయంలో, జీతాలు పెంచే విషయంలో చర్చలు ప్రారంభించకపోయినట్టయితే ఖచ్చితంగా 22వ తారీఖు నాడు మళ్ళీ భారీ స్థాయిలో అందరినీ ప్రజల్ని కూడగట్టి మద్దతు తీసుకుని వచ్చి ఇక్కడికి మళ్ళీ వస్తామన్నటువంటి విషయాన్ని కూడా, నేను చెప్పిన విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నానని చెప్పని తెలియజేస్తున్నా. అయితే ఈ యొక్క సమయం సందర్భంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయాలు మన ఆలోచనలు అన్ని కూడా అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక విషయంలో నేను తెలియజేసినటువంటి విషయం అని చెప్పని మనవి చేసుకుంటూ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతాం, ఏ రకంగా విజయవంతం చేద్దాం, ఏ రకంగా జీతాలు పెంచుకుంటాం అన్నటువంటి విషయం పైన ఒక ఫైనల్ నిర్ణయం ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పని తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. అందరూ చేతులు పైకెత్తాడమ్మా. పోరాటం జీతాలు పెంచేంత వరకు, పోరాటం జీతాలు పెంచేంత వరకు. చేస్తే ఇప్పుడు మహిళా కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు అందరికీ నమస్కారం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు దాదాపు 2,500 మంది అని చెప్పారు. మహిళలు అంత బరి తెగించి ఉద్యమం సాగించి ముందుకు వచ్చారంటే వాళ్ళకు లోపల ఎన్ని బాధలు ఉంటే వస్తారు. అనేక రకాల బాధలు కల్పించింది మేనేజ్మెంట్. ఒక జీతాలు ఒకటే కాదు, జీతాలతో పాటు మన అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు.
తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్న జీతాలు పెంచుకున్నారు. ఇలాంటి పక్షపాత వైఖరి మన మేనేజ్మెంట్ చేస్తా ఉంది. ఒకవైపు 10,000 చూసా, 10,000 రూపాయల జీతం, 10,000 రూపాయల జీతం ఎక్కడ లేదు. అది ఆర్గనైజ్ సెక్టర్స్ లో మినిమం వేజే ఉంది 26,000. కానీ ఈ ఫ్యాక్టరీలు ఇస్తారు 16,000-17,000 దాకా ఇస్తున్నారు. వైజాగ్లో కూడా దాదాపు 17,000-18,000 దాకా ఇస్తున్నారు. ఇది ఇట్లాంటి జీతాలు అందులో అనేక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దీన్ని పరిష్కారం చేసుకోవాలి. కలకంటి కన్నీరు ఊరికపోదు. ఆడవాళ్ళ కంట్లో నీళ్లు వస్తే అది ఊరికాబాదు సాఫ్ట్వేర్ తగ్గుతుంది మేనేజ్మెంట్ అంతే పోలేదండి. అయితే ఒక సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే తర్వాత విషయం. పరిష్కారం చేయకపోతే మీరు ఉండలేరు. నేను ఒక మధ్య మేము చెప్తున్నా, ఇక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే 2 నిమిషాలు చాలయా ఈ ఫ్యాక్టరీ మొత్తం కోల్చేయడానికి? 2 నిమిషాలు చాలు కోల్చేయడానికి. అంటే కోల్చేయడానికి ఇది దేవాలయం అంది. అది బాగుంటే మనం పని చేస్తాం. పని చేస్తే మన జీతాలు వస్తాయి. నేను కొత్తది జీతాలు పెంచుకుంటాం. ఏమీ చేయడానికోండి అసలు పెరిగింది అనుకోండి, ఇక లేకపోయినా పని తెగబడితే అప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉండదు, మేనేజ్మెంట్ ఉండదు, ఎవరు కనపడదు. నేను అదే చేస్తా ఉన్నా. మీరు కేవలం మీ మహిళలు ఏం చేస్తారులే, ఆడవాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యం ఉంటే వాళ్ళు అనుకుంటే మీరు ఉండరు, ఈ ఫ్యాక్టరీ ఉండదు. అయితే మేము దానికి ధ్వసం ఏమి చెప్పలే. మనకి దేవాలయం లాంటిది, ఇది బాగుండాలా, కానీ మేము బాగుండాలా. మేము బాగుంటే ఇది బాగుంటుంది. అది ఆ ఉద్దేశంతో పనిచేస్తాం తప్ప కేవలం ఖర్చాధించే నివాస కార్య కాదు. దీన్ని ఇప్పుడు ఏమైంది, ఉద్యమం పైకి వచ్చింది. ఫస్ట్ టైం అనుకుంటా ఇంతమంది బయటకు వచ్చి నిలబడడం అనేది మొదటిసారి. 5th కాదు, మొదటిసారి ఈ ఫ్యాక్టరీ చరిత్రలో మొట్టమొదటిసారి బహిరంగ బయటకు వచ్చి 5వ రోజు కూడా సర్వే చేస్తున్నారు. దాని మీద అర్థమైపోయింది కదా ఆవేశం ఎట్లా ఉందో. వాళ్ళు మేనేజ్మెంట్ కమిటీ ఊరికి ఎందుకు వస్తారు? వాళ్ళకి భయం లేకపోతే కూర్చొని మాట్లాడతారా? వాళ్ళకి ఉంది లోపల. కాబట్టి మన బలాన్ని, మన ఆవేశాన్ని వ్యక్తపరిచాం, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తారు. అది మనం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడేది వాళ్ళు బెదిరిస్తారు. ఒకళ్ళు పిలిచి ఒక డిపార్ట్మెంట్కి ఒక 2 పెట్టుకొని బయట వాళ్ళు తమ డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఉద్దేశం ఏంటంటే చాలా సమస్య చూసాం. ఎప్పుడు ఉద్రిక్త వాతావరణంలో సమస్య ఎప్పుడు పరిష్కారం కావు. వాతావరణం మారినాకనే పరిష్కారం అవుతుంది. అది అంత మనం నమ్మకం ఉండాలి. పరిష్కారం కాకపోతే మళ్ళా కూర్చోండి, అది వేరు. ఇది ఉద్రిక్త వాతావరణంలో పరిష్కారం కాదు. మనం ఇప్పుడు కమిటీ ఎన్నుకొని దాని సంప్రదాయ కమిటీ అనుకుంటే, వచ్చే కమిటీ చర్చించుకుంటే అది పరిష్కారం అవుతుంది. 21వ తారీఖు చెప్పేట్టున్నారు. 21 వరకు వాళ్ళు డైరెక్టర్ కూడా చెప్పాడట. కాబట్టి 21 వరకు మనం వెయిట్ చేసి సాధ్యత వాళ్ళని కల్పించి చేయాలి. అయితే ఆయన మాట్లాడేది నో విక్టిమైజేషన్. నో విక్టిమైజేషన్ అంటే కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. అది జీతంతో సహా, పనిష్మెంట్ సహా. నో విక్టిమైజేషన్ పాయింట్ ఆయన అంగీకరించారు. మేము ఎవరిని తీసేయము, ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు చేయము. మేము ఆ కమిటీ రంగాన్ని చర్చిస్తాం. మీరు పంపిణీ కమిటీతో చర్చిస్తాం. అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అది మనం డిసైడ్ చేయాలి. మన కమిటీ అంటే మనం మాట్లాడుకోవాలి. ఇవి ఒక ఉద్యమం వెలికి వచ్చిన తర్వాత 50వ చోట పరిష్కారం చేసుకోవాలి. 2,000 మంది కార్మికులు అంటే మహిళలు ఇబ్బంది అవుతుంది. అయితే ఒకటి వాళ్ళు ఇచ్చిన టైం వచ్చి మనతో మాట్లాడాలి కాబట్టి, అందులో ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని కాదని మరి బతకగలరా ఇక్కడ? బతక సాధ్యం కాదు. అందువల్ల మనం ఇది ఆవేశం కాకుండా మన శాంతవంత వాతావరణంలో కలిపిద్దాం. 27 దాకా టైం ఇద్దాం. 27 తర్వాత మేము కూడా అందరూ వచ్చి కూర్చుంటాం. పరిష్కారం కాకపోతే ఆ తాడో పేడో తెలుసుకోవడం ఖాయమని మాత్రమే నేను తప్పని చెప్పగలను. నిలబడి చేస్తాను. అందువల్ల దీన్ని తెలుసుకునే సమయం రావాలంటే ఒక టైం తీసుకోవాల్సింది. అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు ఆలోచించి ఒక శాంతియుతవంతంగా ఆలోచించి ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనం వల్ల వాతావరణ డ్యూటీలకు ఏర్పాటు చేసుకుంటే 20 వరకు వెయిట్ చేస్తే అప్పుడు పరిష్కారం కాకపోతే ఈ ఫ్యాక్టరీని ఉండనీయం అది మాత్రం ఇట్లా చెప్తున్నాం. ఆ విధంగా మీరు పరిష్కారం చేసుకుని అందుకే అదే విధంగానే జాయింట్ కమిషన్ కూడా వస్తా ఉన్నారు. జాయింట్ లేబర్ కమిషన్ వస్తున్నాడు. వస్తే ఆయన సమస్యలు మాట్లాడతాం.
ఆయన బయట చెప్పని మాట్లాడి ఉండొచ్చు. ఆయన కూడా సమస్య అడ్డం పెట్టుకొని ఆఫీసర్ని ఇది పరిష్కారం చేసుకుని భవిష్యత్తు కార్యక్రమం తీసుకుంటాం. మీకు అందరికీ సంతృప్తి కలగకపోతే మేము ఇక్కడే నిలబడి దీని సంగతి తెలుసుకోవడానికి మీకు హామీ ఇస్తా ఉన్నాం. షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం కూడా కార్మికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసిండ్రు. అంటే 5 రోజులుగా వీళ్ళు జీతాలు పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండ్రు, డిమాండ్ చేసిండ్రు, ధర్నా చేస్తున్నా కానీ కనీసం ఈ యాజమాన్యం పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సిపిఐ నాయకులు నారాయణ గారు వచ్చిండ్రు, తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు వచ్చిండ్రు. అయినప్పటికీ అంటే మొత్తం మీద 21వ తారీఖు వాళ్ళు అంటే సమస్య పరిష్కరిస్తాం, అప్పటి వరకు ఆగండి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? 21 వరకు సార్ మా దీపక్ రెడ్డి సార్ వస్తామంటున్నారు సార్. ఆయన సండే వస్తారు. మేనేజ్మెంట్ మొత్తం దిగి మాట్లాడతామంటారు. మా వాళ్ళేమో మేము ఎవరేం లోపలికి రాము, అప్పటి వరకు మాకు పరిష్కారం జరగదు, మేము ఇక్కడనే కూర్చుంటాము అంటున్నాము. ఇవాళకి 5 days అవుతుంది సార్ చెప్పబట్టి. కనీసం మా సార్ ఇప్పటి వరకు జీతం పెంచుతామనే మాట మాత్రం చెప్పట్లేదు. అదొక్క మాట చెప్పట్లేదు. అన్ని ప్రాబ్లమ్స్ అదే సార్. మాకు వేరే ప్రాబ్లమ్స్ వద్దు, ఆటోమేటిక్గా అవే సాల్వ్ అవుతాయి మేము లోపలికి వెళ్తే. ఇప్పుడు మా సార్ ఏమంటున్నాడు అంటే లోపలికి వచ్చి వర్క్ చేసుకోండి, 21 తర్వాత పైనుంచి హైకమాండ్ వస్తుంది, వాళ్ళు సాల్వ్ చేస్తామంటారు. మా వాళ్ళు ఏమంటారు, ఎవ్వరు లోపలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళినామనుకో ప్రాబ్లమ్ సాల్వ్ పరిష్కరించిన తర్వాతనే లోపలికి వెళ్తామని కార్మికులం అంటున్నాం. మేము అందరం ఫస్ట్ పరిష్కరించాలి, తర్వాత లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు మేము వర్కులు చెయ్యమని అంటారు. అందరం ఒకటే ఇంకో వారం రోజులు కానీ 11 ఇన్ని రోజులకు వచ్చినాము, ఇంకొక 5 days ఇంకా 10 days కూర్చోలేమా సార్? ఇన్ని రోజుల నుంచి ఒక్కనే ఉంటున్నాం కదా, ఇప్పుడు కూడా అలానే ఉంటాం అని అంటున్నాము. కనీసం మా సార్కి ఇప్పటి వరకు మేము ఆయన చెప్పిన టార్గెట్ రీచ్ అయినాము, ఆయన డిసిప్లైన్ ఉంటామంటే డిసిప్లైన్ ఉన్నాము, ఏ వర్క్ చెప్తే ఈ టైంకి రండి అంటే ఈ టైంకి వెళ్ళినాము. ఈరోజు సండే రమ్మంటే ఈరోజు సండే వచ్చినాము, ఓటీ చేయమంటే ఓటీ చేసినాము, అన్నీ చేసినాం సార్. మా శాలరీ మేము అడుగుతున్నాం సార్, మేము కష్టపడ్డ శాలరీ మాది మేము అడుగుతున్నాము. విరుద్ధంగా అడుగుతున్నారా లేకపోతే? లేదు సార్, మాదే అడుగుతున్నాం సార్. 16,000 సార్, 16,000 కూడా లేదు. ఇప్పుడు మాకు 10,000 దాంట్లో 9,000. ఒక డుమ్మా కొడితే 800 కట్ చేస్తారు. ఒక డుమ్మా కొడితే 800 ఎట్లా కట్ అవుతుంది? మేము అదే లెక్క ప్రకారం శాలరీ అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఒక డుమ్మా కొడితే 800 కట్ చేస్తారు కదా, పర్ మంత్ ఎంత అవుతుంది? అసలు అదే అడుగుతున్నాం, దానికి అయినా ఒప్పుకోలేదు. మాట్లాడిన తీసేస్తాను బెదిరిస్తారా? ఏం లేదు సార్, ఇప్పుడు అదంతా ఏం లేదు. మాట్లాడిన వాళ్ళు ఉంటే తీసేయమని ఏం బెదిరింపుడు ఏం లేదు, కానీ వచ్చి లోపలికి వచ్చి వర్క్ చేసుకోమని చెప్తున్నాడు అంతే. కానీ మా వాళ్ళు మేము రాము అని అంటున్నాము. ఇప్పటికి 5 days అవుతుంది సార్, ఎండలో నైట్ ఉంటున్నాము. ఇప్పుడే మాట్లాడమంటే మా సారు నా చేతిలో లేదు. ఇప్పుడు 56 కంపెనీలో యూనిట్ ఉంది, ఆ యూనిట్ మెంబర్స్ అందరం కలిసి సంబంధించి ప్రకటిస్తే అయిపోతుంది కదా. అట్లా కాదంట, మేము అదే అంటున్నాం సార్. ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, మా పాత జీఎం సార్ వెళ్ళిపోతున్నారు సార్, మేము ఆ సార్ని అడుగుతున్నాం సార్. కనీసం ఇంత కొంత అని ఇంత దూరం రాకుంటుంటే అసలు ఒక్క మాట కూడా చెప్పట్లేదు సార్. వెళ్ళిపోయిన తర్వాత జీఎం వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పి మాకేం అవసరం అంటే ఎట్లుంటుంది? అదే కదా, మాది అదే బాధ సార్, మాది అదే బాధ. కొత్త జీఎం సార్ వచ్చారు, ఆ సార్ని మేము ఎట్లా అడుగుతాం సార్? ఇప్పుడు ఒక మంతే అయింది ఆయన వచ్చి. మేము పాత జీఎం, మేము 13 సంవత్సరాల నుంచి నీతో ట్రావెల్ చేసినాం కదా సార్, అందుకని మేము పాత జీఎం సార్ని అడుగుతున్నాము. మొత్తం మీద ఒకవేళ ఇప్పుడు జీతాలు పెంచే వరకు ఇక్కడ నుంచి లేచేదే లేదంటున్నాం అంతే. ఇంకా షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి మొత్తం కూడా కార్మికులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేసిండ్రు. తర్వాత 5 రోజులుగా వీళ్ళు ధర్నా చేసిండ్రు, రాస్తారోకో చేసిండ్రు. ఇక్కడ కూర్చున్నా కానీ కనీసం ఇక్కడ యాజమాన్యం పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే వివిధ కార్మిక సంఘాల నాయకులు, తర్వాత వివిధ పార్టీల నాయకులు వచ్చి కూడా ఇక్కడ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వార్తని అంటే ఇక్కడ ఈ కార్మికులు ఇంతమంది ఒక 2,500 మంది వరకు మహిళలు రోడ్డుపైకి వచ్చి కూర్చొని 5 రోజులుగా ధర్నా చేసి ఇవన్నీ చేస్తున్నా కానీ ఏ పేపర్లలో వార్త రావట్లేదు, అంతేనా? వార్తలు రావట్లేదు, లైవ్ రావట్లేదు, తర్వాత మా గురించి పట్టించుకోవట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు జీతాలు పెంచాలనేటువంటి డిమాండ్ చేసింది. మరి జీతాలు పెంచాలనేది ఒకవేళ కార్మిక శాఖకు, కార్మిక నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారా లేకపోతే నిజంగా కార్మికుల నిబంధనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు? కార్మికుల నిబంధన అంటే ఫస్ట్ మాకు ఇచ్చిన జీతం ఎంత అని సార్ నోడుతో అడిగినాం మేము. సార్ మళ్ళీ మా జీతం ఎంత, మాకు గవర్నమెంట్ మాకు ఎంత మెన్షన్ చేసింది, మీరు మాకు ఎంత ఇస్తారు? మాకు పే స్లిప్లలో మాకు బేసిక్ శాలరీ, విడిఏ అనేది, హెచ్ఆర్ఏ అవన్నీ ఉంటాయి. మళ్ళీ మాకు అదే అడుగుతున్నాము. మాకు గవర్నమెంట్ మళ్ళీ మాకు బేసిక్ శాలరీ అయితే మాకు 3,000 చిల్లరనే వస్తుంది, 3,000 చిల్లర వస్తుంది. మళ్ళీ విడిఐ ఏమో 4,000 చిల్లరనే వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు లాస్ట్ టైం
21, 22, 23 ఏమో 80% పెంచినాం, 70% పెంచినాం అని చెప్తున్నారు కదా. మళ్ళీ మా కంపెనీ వాళ్ళు మాకు ఎంత పర్సెంట్ పెంచారు? మళ్ళీ అంత పర్సెంట్ ఇస్తే ప్రస్తుతానికి అయితే మాకు 9,000 జీతం మాది. 9,000 జీతంలో మాకు దానికి ఇంకేమంటారు అంటే వేరే కంపెనీలలో అటెండెన్స్ బోనస్ ఉండదు. మీరు మహిళలు కాబట్టి మీకు అటెండెన్స్ బోనస్ పెట్టినాము. ఆ అటెండెన్స్ బోనస్ మాకు వచ్చేది 1,400. ఆ 1,400 మేము ఒక్క రోజు డుమ్మా కొట్టినాం అనుకో మాకు 800 కట్ అవుతాయి. ఒక్క రోజు మాకు 800 కట్ అవుతాయి. 800 కట్ అవుతాయి. నెక్స్ట్ 2 రోజులు డుమ్మా కొట్టాం అనుకో 1,400 కట్ అవుతాయి. ప్లస్ 3 రోజులు డుమ్మా కొట్టాం అనుకో ఈ 1,400 ప్లస్ ఈ 3 రోజులు ఉంటాయి 300, 900 మొత్తం 2,300 కట్ అవుతాయి మాకు. ఈ ఇట్లా కటింగ్ తో మేము పోయి సార్ని ఇట్లా ఇంకోసారి మళ్ళీ ఇంత కట్ చేస్తున్నారు, మాకు ఎంత కట్టిస్తారు మళ్ళీ అంటే మీకు ఎంత జీతం అమ్మ మీకు అంతే కట్టిస్తున్నాం, మేము కరెక్టే కట్టిస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు అది మీరే చెప్పాలన్న. ఇప్పుడు మాది యూనియన్ లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. యూనియన్ ఉండేనండి ఇంత ముందుకు, ఫస్ట్ ఉండేనంట. నేను అప్పటికి జాయిన్ కాలేదు. 10 సంవత్సరాల కింద యూనియన్ ఉంటే వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఏం చేసినారంటే యూనియన్ వాళ్ళకి కొనేసి వాళ్ళకు మనిషికి 2 లక్షలు ఇచ్చేసి తర్వాత యూనియన్ తీసేసి తర్వాత యూనియన్ లేకుండా చేసిరు. ఇప్పుడు మేము గట్టిగా అడగనికి మాకు యూనియన్ లేక వీళ్ళు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నారు అనమాట. లేదు మేము గట్టి ఇప్పుడు ఎవరు అడిగినాం అనుకో వాళ్ళని టార్గెట్ చేసి లోపల తీసుకొని వాళ్ళకి పైసలు అన్ని ఇవ్వాలి, లేకపోతే మాట్లాడాలి, తీసేయాలి. ఇవి 2. ఇప్పుడు మాకు లోపల టార్గెట్ ఉంటుంది, గంటకు 100 టార్గెట్ ఉంటుంది మాకు షెడ్స్ అంటే ఒక్క లైన్ లో 60 నుంచి 70 వరకు ఉంటది. మొత్తం మంది 60 నుంచి 70 మంది ఉంటాం ఒక్క లైన్ లో మేము. అట్లా మాకు 18 లైన్లు ఉంటాయి. అలా కటింగ్ సెక్షన్ ఉంటది, తర్వాత స్టిచ్చింగ్ సెక్షన్ ఉంటది, తర్వాత వాషింగ్ సెక్షన్ ఉంటది, తర్వాత చెకింగ్ ఉంటది, చెకింగ్ తర్వాత ఐరన్ ఉంటది, ఐరన్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ ఉంటది. ఇన్ని సెక్షన్ వాళ్ళు ఉంటారు. మెయిన్ మాకు ఆపరేటర్లు, హెల్పర్స్ ప్లస్ కటింగ్ ఇది ఉంటది కదా, ఇది మెయిన్ ఉంటది మాకు. ఈ మెయిన్ ఉన్న వాళ్ళకు మళ్ళీ మినిమం మా జీతం ఎంత ఏందని ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అంత కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎవరన్నా కొంచెం ఎవరికి తెలియదు. వచ్చింది చాలా అనుకుని చేసేవాళ్ళు చాలా మంది. మేము ఇన్ని సంవత్సరాలు చూసినాం, అక్కడ కూడా చూసినాం. లాస్ట్ కు సూపర్వైజర్ అయినా ఇన్ఛార్జీలు అయినా కానీ మహిళలు అన్న మర్యాద మాత్రం లేదు ఇక్కడ. మహిళలు అన్న మర్యాద లేదు. టార్గెట్ కనీసం ఏమైనా ప్రాబ్లం అయినా వచ్చి ఎవరు పట్టించుకోరు, మిషన్ ప్రాబ్లం అయినా పట్టించుకోరు. మా అన్ని పవర్ మిషన్స్ మొత్తం అన్ని ఎలక్ట్రిక్ మిషన్స్ ఉంటాయి. ఏమైనా నీడిలు ఇరిగినా సరే ఏదైనా సరే అది వెతుక్కోనికి మాకు అర్ధ గంట పడుతుంది. అవి టార్గెట్ ఎవరికి అక్కడ పెండింగ్ అయిందనుకో అవి నీడిలు తెచ్చుకొని పెట్టుకుని ఆ టార్గెట్ కంప్లీట్ చేయకపోతే మీకు సిగ్గుందా? మీరు మనుషులేనా? మీరు అన్నం మీద తింటున్నారా? ఇక అన్యూజువల్ లాంగ్వేజ్ మొత్తం వాడతారు. మేము గట్టిగా మనం మాట్లాడామంటే అదే అంటారు, నువ్వు మీరు చేస్తే చెయ్యిరి, లేకపోతే మీ అసలు మస్తు మంది దొరుకుతారు మాకు. ఈ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏమైతుంది అంటే మాకు ఈ జీతం వస్తే కనీసం మాకు రెంట్ అని వెళ్ళిపోతుంది అనుకొని చేసే వాళ్ళు చాలా మంది. ఆ ఒక్క అవకాశం చూసుకొని అది ఛాన్స్ తీసుకొని ఇక్కడ ఇంత మంది గోస పెట్టుకుంటున్నాడు. చెల్లించిన జీతం 7,847 రూపాయలు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, రుమాలు కట్ అయ్యి ఎంత ఉందా పేస్ట్ 7,000 రూపాయలకి హైదరాబాద్ ఎట్లా బతారు? అది మేము అడిగినాం అన్న. అన్ని పెరుగుతున్నాయి, నూనె, పప్పులు, ఉప్పులు, బియ్యము, డైలీ ఖర్చులు అన్ని పెరుగుతున్నాయి. కానీ మా జీతాలు మాత్రం అదే చెప్తున్నామన్నా. ఇప్పుడు అట్లా మా కడుపు మండే ఈ రోజు రోడ్డు మీద వచ్చి కూర్చున్నాం మేము. మా కడుపు మండి అప్పుడు వచ్చి రోడ్ల మీద కూర్చున్నాము. ఇప్పుడు రోడ్ల మీద కూర్చొని కూడా ఇవాళ 5వ రోజు. 5 రోజుల నుంచి ఎండలో కూర్చుంటున్నాము. నీళ్లు లేవు, వాష్రూమ్ పోతే వాష్రూమ్ వాడడానికి మొత్తం బంద్ చేసుకోరు. మా భర్తలు వాళ్ళు వచ్చి రావట్లేరు. వాష్రూమ్ మీకు సిగ్గు లేకుండా వస్తున్నారు ఎందుకన్నా అని లోపల పోనిస్తలేరు. మేము అందరం ఇక్కడనే ఉన్నాం, అక్కడక్కడ బయట పబ్లిక్ టాయిలెట్ వెళ్ళేసి వస్తారు. ఒక ఆడోళ్ళు మినిమం టాయిలెట్ యూజ్ కునే ఫెసిలిటీ ఉంటది, ప్రతి ఒక్క ఆడోళ్ళకు ఉంటది. అట్లాంటిది అంత దారుణంగా వీళ్ళు చేసుకుంటా మిగతా పొద్దున మేము డ్యూటీ టైంకి వచ్చి కూర్చున్నాం అనుకో లోపలికి స్టాఫ్ని పిలిపించి నడవండి అమ్మ, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది ఎవరికి వచ్చి పని చేయాలనిపిస్తుందో వాళ్ళని వచ్చి పని చేయరని బలవంతంగా తీసుకొని లోపలికి పంపిస్తారు. నిన్న మా సార్ అన్నాడు బలవంతంగా ఎవరిని ఆపద్దు, ఆపితే ఇంజక్షన్ యాక్ట్ తెచ్చుకున్నాం మేము, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి. ఇప్పుడు సరే మేము వాళ్ళని ఆపడం ఎంత తప్పు, నువ్వు బలవంతంగా మమ్మల్ని పని చేయించడం కూడా తప్పే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు ఆ తప్పు చేసుకున్నప్పుడు ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ మేము మాట్లాడినాం అనుకో, ఇప్పుడు మేము ఎవరెవరు మాట్లాడుతున్నామో వాళ్ళందరూ టార్గెట్ ఉన్నది. ఇప్పుడు నిన్న మేము కరెక్ట్ పోయి పే స్లిప్ పట్టుకొని మా సార్ని అడిగినాం, సార్ మళ్ళీ మాకు ఇంత ఇస్తారు, మాది ఎంత గవర్నమెంట్ ఎంత మెన్షన్ కనీసం పదన్నా చెప్పురి మాకు. అది చెప్పిర్రు అనుకో మేము లోపలికి పని చేస్తాం. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా బేసిక్ శాలరీ ఎంత ఉంది,
మరీ దారుణం ఉన్నది కదా ఇక అది మొత్తం మేము ఇచ్చినాం కదా ఇప్పుడు అదే ఉన్నది. బేసిక్ సారీ 3662 రూపాయలు ఆ, బేసిక్ ఇది వీడి వీడిఏ 3700 4460 రూపాయలు ఆ. ఇప్పుడు దాంట్లో మాకు ఈఎస్ఐ పిఎఫ్ అవన్నీ కట్టి అవన్నీ మాకు కట్ అంత అయిపోతే వస్తది. ఏం లేదు ఇక లాస్ట్ కి వస్తే 7840 అంత రూపాయలు వస్తది. ఈమె ఓటీ వేస్తే ఇంకా ఓటీ 735 రూపాయలు వస్తాయి. ఆ ఓటీలు ఎన్ని గంటలు ఓటీలు చేస్తున్నామో ఉంటుంది అన్న. మాకు ఒక్క ఓటీకి 150 రూపాయలు కట్టిస్తారు. ఒక్క ఓటీకి 150. 10 ఓటీలు చేసి 15 ఓటీలు మనం చేసినాం అనుకో దాంట్లో సగం పైసలే మాకు ఇస్తారు మళ్ళా. 15 ఓటీలు చేస్తే 10 ఓటీలు పైసలు వస్తాయి మాకు. ఇది ఏ విధంగా న్యాయం? మొత్తం కూడా దోపిడీ ఇది ఒక రకంగా. దోపిడీ. ఈ కంపెనీలా ఈ నాచారం ఐడియా మొత్తంలో ఇంత దారుణంగా ఉన్న కంపెనీ అంటే ఏడుండదన్న. షాయి ఎక్స్పోర్ట్ ఒక్కటే. మా శ్రమని దోపిడీ చేసుకుంటా వాళ్ళు బిల్డింగ్ల మీద బ్రాంచ్ల మీద పెట్టుకుంటున్నారు. బ్రాంచ్లు పెరుగుతున్నాయి కానీ మా జీతాలు ఉన్నాయి. మేము జీతాలు అడిగే వరకు లాస్ట్ ఉంది కంపెనీ. లాస్ట్ ఉన్నది అన్ని టీవీ ఛానళ్ళకి ఏం చెప్తారు, మాకు కటింగ్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఏం లేదు. అందుకే మేము ఒక కంపెనీ హాలిడే ఇచ్చుకుంటున్నాము, 4 రోజులు పని చేపిస్తలేము అని. ఇప్పుడు ఆడ బోర్డు పెట్టిరు అన్న, గేట్ కాడ బోర్డు పెట్టిరు, నో వర్క్ నో శాలరీ అని పెట్టిరు. నో వర్క్ శాలరీ అని అన్న. మేము చేస్తే నీకు ప్రొడక్షన్ వస్తుంది కరెక్టే. నో వర్క్ అంటే మేము పని చేయకుండా చేసింది ఎవరు? పని చేయకుండా చేసింది ఎవరు? మీరే కదన్నా. మీరు చేయకుండా చేసి ఇప్పుడు నో వర్క్ నో శాలరీ అంటే మమ్మల్ని బెదిరిస్తురా మీరు? బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు. అంటే ఇది ఏ విధంగా కరెక్ట్, ఏ విధంగా తప్పు? మళ్ళీ మిగతా పోలీసు వాళ్ళు అన్న ఇట్లా అందరూ అంటారు, పోయి మాట్లాడాలి కదమ్మా. పోయి మాట్లాడితే ఏమవుతుందో మాకు తెలుసు అన్న. లోపలికి పోయి మాట్లాడాలి అంటారు కదా, లోపల పోయి మాట్లాడితే ఏమవుతుందో మాకు తెలుసు. ఇంత ముందుకు మేము శుక్రవారం శనివారము మేము లోపల మాట్లాడే మేము వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం. ఏమన్నా మీకు ఈ జీతాలు ఇచ్చే ఎక్కువ చేస్తే చేయరు, లేకుంటే లేదు. మీరు ఏమైనా చేసుకోరు. మేము ఒకళ్ళకి ఈ జీతం వచ్చేదే ఎక్కువ. ఇప్పుడు ఈ పే స్లిప్ మీరు పెట్టాలన్నా, ఈ పే స్లిప్ అందరికీ తెలుస్తుంది మేము అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామని. మా పే స్లిప్లు చూడరు చాలు. అది కంపెనీ ఉంది కదా, కంపెనీ నుంచే వచ్చినది. కావాలంటే చూడరి, మేము చెప్తున్నాం. ఇది మాకు మాత్రం న్యాయం కావాలన్నా మేము అడుగుతున్నాము. మేము మాకు ఇప్పటికి కూడా కనీసము ఇప్పటికి కూడా మా జీతం ఎంత, మాకు ఎంత రావాలని తెలియదు. ఎంత రావాలని మాకు తెలియదు.